అయినటువంటి మా మా పార్టీ ఏం చేయాలంటే ఆ యొక్క చైర్మన్ను ఒకసారి ఆలోచించాలి. మీకు కష్టపడ్డం చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టపడ్డాం, మా కులం కోసం కష్టపడ్డాం. మేము చాలా మంది సీనియర్ కార్యకర్తలం ఉన్నాం. మమ్మల్ని గుర్తించండి. ఇది ఒడెర కార్పొరేషన్ కాబట్టి ఒడెరోళ్లను స్థితిగతులు తెలిసిన వారిని ఎన్నుకుంటే మా ఒడెరోళ్ళకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు గుంజరేనుకని అట్లనే మనం ఉంచితే మా ఆడబిడ్డను అట్నే ఉంచిరనుకో, రేపు పొద్దుగాల ఏమవుతుంది అంటే తెలంగాణ ఓటేరు సంఘం మొత్తము ఒకవైపు అవుతుంది, గుంజరేనుక మేడం ఒకవైపు అవుతుంది. అప్పుడు మేము ఏమవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మా ఒడెరోళ్ళకు నష్టం జరుగుతుంది. అందుకనే ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించాలి, పరిశీలించండి. ఎవరు మీకు అనుకూలంగా ఉంటే నాతో సహా అనేక మంది కార్యకర్తలు ఉన్నాం మేము. ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది, మా ఒడ్డెర్లకు మేలు జరుగుతుంది. మాకు మేలు జరిగే విధంగా మీరు మాకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇందులో వైస్ చైర్మన్ కూడా నియమించారు. ఆ వైస్ చైర్మన్ సీనియర్ నాయకుడు అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామనే నినాదం చెప్పారు మాకు. సీనియర్ నాయకుడు అన్న ఆ యొక్క వైస్ చైర్మన్ కండువా కూడా ఏ విధంగా వేసుకోవాలో తెలియని సీనియర్ నాయకుడు ఆయన సీనియర్ నాయకుడు అంటే మేము ఎలా నమ్ముతాం? మీ ఇష్టానికి మీరు చేస్తే ఈరోజు మా కులం నష్టపోయే ప్రమాదంలో ఉండం. మా ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అందుకనే మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే ఈ కార్పొరేషన్ను వీలైనంత తొందరగా మాకు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. కార్యకర్తలను లిస్టు మేము ఏమన్నా మేము ఇస్తాం, మీరు తీసుకోండి. మా లిస్ట్ ఇవ్వమంటే మేము మా ఒడెర సంఘం తరపు నుంచి మీకు మా సీనియర్ కార్యకర్తలు లిస్ట్ ఇస్తాం. అందులో మీరు పరిశీలన చేసి మీకు నచ్చిన వ్యక్తికి ఇవ్వండి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. ఒడెర సంఘానికి మేలు జరగాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా మీరు మాకు ఈ కార్పొరేషన్ను పునరాలోచించాలని మేము కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో అనేకమైన ప్రోగ్రాములు చేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్కు, ఎంపీ ఎలక్షన్కు, సర్పంచ్ ఎలక్షన్లకు మేము తీవ్రంగా కష్టపడితే మిగతా పార్టీలు మా ఇళ్ళ మీద దాడులు చేసిరు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం. నిన్న 30 తారీఖు నాడు కూడా నా ఇంటి మీద దాడి చేసిరు. 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడుతున్నాం. అయినా మమ్మల్ని గుర్తించకపోతే, ఈ కులంలో ఉన్న మాకు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఎక్కడికి పోవాలి సార్? దయచేసి మీరు పునరాలోచన చేసి ఈ కార్పొరేషన్ను మరి ఒకసారి పరిశీలన చేసి చేయాలని, ఇదే మా యొక్క ఆలోచన అని చెప్పి బలంగా చెప్తున్నాం.